ప్రో కబడ్డీ లీగ్లో తెలుగు టైటాన్స్ గుజరాత్ జైంట్స్తో జరిగిన మ్యాచ్లో ఓడిపోయే స్టేజ్ నుంచి లాస్ట్ 10 నిమిషాల్లో పవన్ షెరావత్ శివతాండవం ఆడడంతో ఒక మాస్ కంబ్యాక్ ఇచ్చి ఈ సీజన్లో 11వ మ్యాచ్ గెలిచి పాయింట్స్ టేబుల్లో 5వ స్థానానికి వెళ్ళింది. సో ఇనీషియల్ 10 మినిట్స్లో మ్యాచ్ కొంచెం స్లో పేస్డ్గా సాగింది. ఫస్ట్ హాఫ్లో 10 మినిట్స్ ముగిసేసరికి రెండు టీమ్స్ 6 పాయింట్స్తో సమానంగా ఉన్నారు. ఇనీషియల్ మినిట్స్లోనే హై ఫ్లయర్ పవన్ షెరావత్ అండ్ డాక్టర్ విజయ్ మాలిక్ అవుట్ అయినా మన ఆపద్ బాంధవుడు ఆశిష్ నర్వాల్ గేమ్ మరీ డ్రిఫ్ట్ అవ్వకుండా కాపాడాడు. బట్ ఫస్ట్ హాఫ్లో ఆఫ్టర్ 10 మినిట్స్ గుజరాత్ ఒక్కసారిగా గేమ్ పేస్ని పెంచారు. గుజరాత్ జైంట్స్ ప్రీమియర్ రైడర్ గుమాన్ సింగ్ అండ్ రాకేష్ వరుసగా పాయింట్స్ తీసుకొచ్చి తెలుగు టైటాన్స్ని ఫస్ట్ హాఫ్లో లాస్ట్ 1 మినిట్ ఉండగా ఆల్అౌట్ చేశారు. అండ్ దానికి మన తెలుగు టైటాన్స్ వాళ్ళు డిఫెన్స్ మిస్టేక్స్ కూడా కలిసి వచ్చాయి. సో సరిగ్గా ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి తెలుగు టైటాన్స్ 8 పాయింట్స్ డిఫరెన్స్తో మ్యాచ్లో వెనుకబడి ఉంది. అంతేకాకుండా మన తెలుగు టైటాన్స్ ప్రీమియం రైడర్ పవన్ షెరావత్ ఫస్ట్ హాఫ్లో కనీసం ఒక్క రైడ్ పాయింట్ కూడా సాధించలేకపోయాడు. అండ్ సెకండ్ హాఫ్లో కూడా ఇనీషియల్ 8 మినిట్స్ వరకు ఆ 8 పాయింట్స్ లీడ్ని గుజరాత్ జైంట్స్ అలా కాపాడుకుంటూ వచ్చింది. సో ఈ స్టేజ్లో మన తెలుగు టైటన్స్ ఓటమి తప్పదని అనిపించింది. కానీ లాస్ట్ 12 మినిట్స్లో పవన్ షెరావత్ ఒక్కసారిగా తన విశ్వరూపం చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్కి వెళ్తూ అప్పటి వరకు కనీసం ఒక్క పాయింట్ కూడా సాధించని పవన్ షెరావత్ ఒక్కసారిగా వరుసగా 8 సక్సెస్ఫుల్ రైడ్స్ చేసి తన సూపర్ 10ని కంప్లీట్ చేసుకున్నాడు. అండ్ ఈ ప్రాసెస్లో గుజరాత్ జైంట్స్ని ఒకసారి తెలుగు టైటన్స్ ఆల్అౌట్ చేసి లీడ్లోకి వచ్చింది. అండ్ లాస్ట్ 2 మినిట్స్లో మరొకసారి గుజరాత్ జైంట్స్ని ఆల్అౌట్ చేసి ఆ లీడ్ని మరింత స్ట్రెంగ్తన్ చేసుకొని ఓడిపోయే స్టేజ్లో ఉన్న మ్యాచ్ గెలిచింది. ఎస్పెషల్లీ లాస్ట్ 10 మినిట్స్లో పవన్ షెరావత్ వై హీఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ రైడర్ ఇన్ పీకేఎల్ హిస్టరీ అనేది చేసి చూపించాడు. బ్యాక్ టు బ్యాక్ రైడ్స్కి వెళ్తూ అవన్నీ సక్సెస్ఫుల్ రైడ్స్ చేస్తూ మ్యాచ్లో గేమ్ చేంజర్గా నిలిచాడు. అండ్ తెలుగు టైటన్స్ ఈ మ్యాచ్ గెలవడానికి మెయిన్ రీజన్ మాత్రం రైడర్స్ బ్రిలియన్సే. డిఫెండర్స్ ఈ మ్యాచ్లో వాళ్ళ యూజువల్ మిస్టేక్స్ చేసుకుంటూనే ఉన్నారు. ఎస్పెషల్లీ క్రిషందుల్ అయితే ఏకంగా 5 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్ చేశాడు. సాగర్ కూడా 3 అన్సక్సెస్ఫుల్ ట్యాకిల్స్లో ఉన్నాడు. వీళ్ళలో సాగర్ అయితే ఎక్కువ అడ్వాన్స్డ్ అండ్ బ్లైండ్ ట్యాకిల్స్ చేసేవాడు. సో డిఫెన్స్లో కొద్దో గొప్ప బాగా కంట్రోల్గా చేస్తుంది ఒక్క అంకిత్ జాగ్లాన్ మాత్రమే. ఈ మ్యాచ్లో తన ట్రేడ్ మార్క్ అయిన బ్యాక్ హోల్డ్ ఒక్కసారి కూడా చేయకపోయినా మిస్టేక్స్ అయితే ఎక్కువ సార్లు చేయలేదు. సో ఈ మ్యాచ్లో పవన్ షెరావత్ 12 రైట్ పాయింట్స్ చేస్తే విజయ్ మాలిక్ 8 రైట్ పాయింట్స్ చేశాడు. అండ్ ఆశిష్ నర్వాల్ 5 రైట్ పాయింట్స్ సాధించి పవన్ షెరావత్కి సపోర్ట్ చేశారు. అండ్ గుజరాత్ జైంట్స్ టీంలో గుమాన్ సింగ్ 9 పాయింట్లు, రాకేష్ 10 పాయింట్లు సాధించారు. సో ఈ విజయంతో తెలుగు టైటన్స్ పాయింట్స్ టేబుల్ 5వ స్థానానికి వెళ్ళి ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా నిలుపుకుంది. మరి తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్కి వెళ్తుందా లేదా మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.